హాయ్ అండి. వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు మేమైతే పేరుపాలెం బీచ్కి వెళ్ళామండి. ఇదే ఇప్పుడు మీకు చూపించింది స్టార్టింగ్ పాయింట్ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. దానికి మనకి ఆపోజిట్లోనే చర్చి ఒకటి ఉందన్నమాట. చాలా బాగుందండి చర్చికి. ఇది లోపల అనమాట. చెట్లు అసలు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా బాగుంది వ్యూ అయితే. లోపల సరదాగా చూడ్డానికని లోపలికి వచ్చామన్నమాట. చర్చి లోపల అంతా తీయలేదు, బయట తీసాను నేను. కన్స్ట్రక్షన్ అది కూడా చాలా బాగుంది. బయట అన్నమాట ఇది. ఇది మనకి బీచ్ నర్సాపురం దగ్గర ఉందండి. నర్సాపురం దగ్గర, భీమవరానికి కూడా దగ్గరే మనకి. అందుకని అందరం మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామన్నమాట సరదాగా. పిల్లలు అందరూ కలిసి 10 మెంబర్స్ దాకా వెళ్ళాము. ఇది లోపల ఒక్కొక్కటి అన్నీ చూసుకుంటూ వెళ్ళగానే చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట. అంతా కూడా ఇక్కడ మళ్ళీ కాసేపు ఇక్కడ ఆగాము, ఫొటోస్ అవి తీసుకున్నాం. ఇక్కడ కొన్ని ఆగామన్నమాట. ఫొటోస్ అయితే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా బాగా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఇక్కడ తీస్తున్నారనమాట ఫొటోస్. అక్కడి నుంచి మళ్ళీ మనం బయటికి వస్తున్నాము. ఇది లోపల అన్నమాట, చర్చికి లోపల. తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నామండి. మేము చేసుకుని తీసుకువెళ్ళాము. ఇక్కడ చపాతీని దానికి కాంబినేషను ఉల్లికారం తీసుకున్నాము, తింటున్నాము ఇక్కడ. అలాగే పులిహోర, ఇంకా చాలా స్నాక్స్, ఒక 4 స్నాక్స్ అవి కూడా మొత్తం తీసుకొచ్చాము. ఓన్లీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత అప్పటికే మాకు 9:30 అలా అయిపోయింది. 9 దాటింది. ఇంకా చేసేసి వెళ్తే అక్కడ కాసేపు ఉండొచ్చని ఇంకా ఇది బయటకు వస్తున్నాం అన్నమాట. చేసేసి బ్రేక్ఫాస్ట్ బయట కూడా ఇటు సైడు చూడండి, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా వాళ్ళు అదిగో దిగారు. అందరూ అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. పిల్లలు చూసారా, కానీ అసలు చాలా బాగుందండి. అసలు మనకు ఎంతసేపు ఉన్నా సరే ఇంకా కాసేపు ఉండాలనే అనిపిస్తుంది బీచ్ దగ్గర. పిల్లలైతే అసలు ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. మా మదర్ ఇక్కడ అందరూ రండి రండి అంటే వస్తుంది. పర్వాలేదు రండి అంటే ఆలోచిస్తూ వచ్చింది. వీళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళు పిల్లలు, వాళ్ళ పిల్లలు. మా అబ్బాయి ఇక్కడ వీడు ఫుల్ ఎంజాయ్ చేశాడు అసలు. పిల్లలు ఒకళ్ళకొకళ్ళు రారా అంటే లాగుతున్నాడు. వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఇక్కడ ఉన్నాడు వీడు చూడండి, గ్రీన్ షర్ట్ మా అబ్బాయి. వీళ్ళు ఈ పాప, ఈ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ. వీళ్ళు ఇక్కడ పిల్లలు. ఇంకా వాళ్ళు ఎంతసేపు అయినా ఇంకా వాటర్లోంచి రావట్లేదు. ఇంకా చాలాసేపు ఆడారు.
సరిపోతుంది రండి అన్నా సరే ఇంకా వాళ్ళు ఇంకా అందులోనే ఉన్నారు, వాటర్లోనే చాలాసేపు అయితే ఉన్నారు. బాగుందండి. ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఎవరు వెళ్ళినా కూడా సరే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి జాగ్రత్తగా. మరీ లోతుకి వెళ్ళకుండా కొంచెం మనం ఎదరే ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ పిల్లలతోటి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము మరీ అసలు ఎక్కువ లోతులోకి వెళ్ళలేదు, కొంచెం యువతలకే ఉన్నాము. వీళ్ళందరూ చూసారా ఇక్కడ ఇంకా అసలు ఫుల్ హ్యాపీ అనమాట పిల్లలైతే. అసలు ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను. అప్పుడే హార్స్ రైడింగ్ కూడా ఉందండి, బాగుంది. పిల్లలు కూడా ఎక్కారు. తర్వాత బాగుందని తీశాను. ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఫొటోస్ అయితే తీశాను. ఆవుదోడు వచ్చింది ఇక్కడ, పనసకాయలు అవి వేస్తుంటే తింటుందని తీశాను నేను ఇక్కడ, రుచిగా బాగుందని. హార్స్ రైడింగ్ ఇక్కడ నేనన్నమాట. ఇక్కడ చాలా దిగాం ఫొటోస్ అయితేని. మనకంతే ఎక్కడికైనా వెళ్తే అదొక మెమరీ కింద ఉండిపోతుంది కదా, అవే మనకి మెమరీస్. క్లైమేట్ కూడా బాగుందండి, మరీ ఎండగా లేదు, మబ్బు కూడా లేదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. కొంచెం మామూలుగా ఎండగానే ఉంది కానీ మరీ అంత హీట్ ఏమి లేదు, బాగుంది క్లైమేట్. పిల్లలైతే రండి ఇంకా అంటా కూడా వాళ్ళు ఇంకా ఆడతామని ఆడుతున్నారు. సరిగ్గా మనకి చర్చికి సరిగ్గా ఆపోజిట్లోనే ఉంటుంది మనకి ఎంట్రన్స్. ఇటు పొడుగ్గా ఉంటుంది కదా, మేము ఇటు ఎంట్రన్స్ నుంచే వచ్చాము. తిను మా ఫ్రెండే. ఒకటి తీసాను, ఫొటోస్ అవి తీసాను. బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరినీ హాయ్ చెప్పమంటున్నాను, అందరూ హాయ్ అని చెప్తున్నారు. అందరికీ హాయ్ అని చెప్తున్నారు. ఇక్కడ నేను వాళ్ళు ఏదో అంటుంటే చూస్తున్నాను. మీరు సరదాగా ఏదైనా చూస్తారని పెడుతున్నానండి వీడియో. వ్లాగ్ కింద ఉంటుందని పెడుతున్నాను. సరదాగా టైంపాస్కి చూడటానికి అని పెడుతున్నాను. వీళ్ళు మళ్ళీ వస్తున్నారు ఒడ్డుకి, మళ్ళీ కాసేపు ఇదిగో వస్తున్నామని మళ్ళీ వెళ్తున్నారనమాట. ఇంక ఇది ఇలాగా కాసేపు అంతా వీళ్ళు ఆడిన తర్వాత అక్కడ లంచ్ అది చేసేసాం. ఇది ఇక్కడ మా అబ్బాయి కొన్ని ఫొటోస్ స్టిల్స్ అవి ఎత్తున్నాడు. ఇక్కడ
మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. వీళ్ళిద్దరూ ఇక్కడ మా అబ్బాయి ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీస్తుంటే వీడియోస్ స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ ఒక స్టిల్ ఇచ్చాడు. వచ్చాయంటే అలలు వస్తున్నాయి, వచ్చాయంటే వచ్చేస్తున్నాడు. పిల్లలకి ఇదో సరదా కదండి, వాళ్ళని ఎప్పుడన్నా వాళ్ళని పాపం ఇలా సరదాగా వాళ్ళని కూడా వెకేషన్కి అలా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేము తక్కువే వెళ్ళడం, ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. వీడే ఇంక సరే వచ్చానంటే వచ్చేస్తాడు. ఇక్కడ దుమ్ము ఇసుక అలా కావాలని నడుస్తున్నాడు అనమాట. సరేనండి, ఇంక మళ్ళీ మేము అక్కడ లంచ్ అయితే చేసేసాము. చేసేసిన తర్వాత ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంక ఇలా చూస్తూ ఉంటే ఇంకా దాన్ని అలా చూస్తూనే ఉండాలనిపించింది. అందుకే నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు అలా కాసేపు తీసాను అనమాట మొత్తం సముద్రాన్ని. చాలా మేమైతే ట్రిప్ మటుకు ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఎవరైనా వెళ్ళినా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండి సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. ఓకే, మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి